హలో ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఇంకొక ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ మనకి బ్లౌజ్ డిజైన్ అయితే మీరు చూడొచ్చు. బ్యాక్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్ తీసుకున్నాను. ఫ్రంట్ డిజైన్ వచ్చేసి మధుబాల బ్లౌజ్ కటింగ్, స్లీవ్స్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను. బ్లౌజ్ కంప్లీట్ వీడియోని 3 పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1లో బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ని చూద్దాం. ఈ బ్లౌజ్ ని మార్క్ చేసుకోవడానికి మనకి కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ చూడండి. మనకి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది కదా. సో ఈ షోల్డర్ దగ్గర నుంచి మీకు నడుం దగ్గర వరకు ఎంత లెంత్ కావాలి అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 14 ఇంచెస్ అయితే ఉంది. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలా చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ పాయింట్ దగ్గర తీసుకునేది వచ్చేసి మనకి మెజర్మెంట్ వచ్చేసి 34.5 ఇంచెస్ అయితే ఉంది. ఇక్కడ మనకి చంక రౌండ్ అనేది ఇక్కడ ఎండ్ అయింది కదా. సో ఇక్కడ తీసుకునేది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అంటాం. సో ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఇంచెస్. ఇక్కడ మనకి నడుము కొలత వచ్చేసి 29 ఇంచులు. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్స్ దగ్గర జాయింట్ టైప్ అయితే ఉంటుంది కదా. సో ఆ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు మీరు పర్ఫెక్ట్గా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 14 ఇంచెస్ అయితే ఉంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ అయితే ఉంది. ఆర్మ్ రౌండ్ అంటే ఏం లేదు, మీ చంక రౌండ్ వచ్చేసి ఎంత ఉంటే అంత తీసుకోవాలన్నమాట. ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్లో పాయింట్ ఉంటుంది కదా, చెస్ట్ పాయింట్. సో అది దాన్ని మనము అపెక్స్ పాయింట్ అంటాం. సో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ అపెక్స్ పాయింట్ వరకు మీకు ఎంత లెంత్ ఉంటే అంత మార్క్ చేసుకోండి. అండర్ బస్ట్ వచ్చేసి మనకి ఇలా చెస్ట్ అనేది ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ ఉండేది మనకి అపెక్స్ పాయింట్. సో మనకి షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని మనకి చెస్ట్ ఎక్కడ వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడ వరకు తీసుకునే మెజర్మెంట్ వచ్చేసి అండర్ బస్ట్ మెజర్మెంట్ అంటాం అనమాట, లేకుంటే లోవర్ చెస్ట్ అన్న అనొచ్చు. సో ఇక్కడ మనకి స్లీవ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, స్లీవ్ రౌండ్ వచ్చేసి 9.75, అంటే 9 ఇంచెస్ దగ్గర వచ్చేసి 9.75 ఉంది. బైసెప్ అంటే ఏం లేదు, మనకి స్లీవ్ లెంత్లో ఎల్బో స్లీవ్స్ కానీ ఫుల్ స్లీవ్స్ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎల్బో స్లీవ్స్ కాబట్టి కంపల్సరీగా 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ దగ్గర ఇంకొక మెజర్మెంట్ తీసుకునేది వచ్చేసి బైసెప్ అంటాం. సో ఇక్కడ నాకు 6 ఇంచెస్ దగ్గర బైసెప్ వచ్చేసి 12 ఇంచెస్ రౌండ్ అయితే ఉంది. సో ఈ మెజర్మెంట్స్ అన్ని కంపల్సరీ అనమాట. సో ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనం చేసే డిజైన్కి కంపల్సరీగా చార్ట్ మీద కానీ లేకంటే ఏదైనా వేస్ట్ పేపర్స్, న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటి మీద కానీ మార్క్ చేసుకోండి. డైరెక్ట్ క్లాత్ మీద ఈ డిజైన్స్ మార్క్ చేయకూడదు. అలా చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు, అలాగే మనకి బ్లౌజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. కానీ ఫస్ట్ మనము ఒక 1 ఇంచ్ అనేది వదిలేసిన తర్వాత ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇలా మార్క్ చేసేసుకోండి. దాని మీద కంపల్సరీగా మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనము మార్జిన్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు రెగ్యులర్గా ఎంత మార్జిన్తో స్టిచ్ చేస్తే మీరు అంత మార్జిన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనము 1/2 ఇంచ్ వచ్చేసి బ్యాక్ మనము స్టిచ్ చేసుకోవాలి కదా, సో దానికోసం ఖర్చు అనేది 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఖర్చు లైన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఈ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 14 ఇంచెస్ అయితే ఉంది. సో 14 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ వచ్చేసి మనకి షోల్డర్స్కి జాయింట్ కావాలి కదా, సో దానికోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్. సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకొని 14 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కు, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ వచ్చేసి హై నెక్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దానిని ఎగ్జాక్ట్గా 1/2 మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 14 ఇంచెస్ అయితే ఉంది. 14 ఇంచెస్లో 1/2 వచ్చేసి 7 ఇంచెస్. సో 7 ఇంచెస్ దగ్గరికి ఫస్ట్ ఒక పాయింట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కంపల్సరీగా స్టిచెస్లోకి కావాలి కదా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి మార్జిన్. సో దానికోసం 1/2 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ ఖర్చు లైన్ ఏదైతే ఫస్ట్ మార్క్ చేసుకున్నామో ఈ లైన్ దగ్గర నుంచి మీకు షోల్డర్ ఎంత కావాలి అనేది మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసే డిజైన్కి వచ్చేసి ఇక్కడ మనకి షోల్డర్ అనేది తక్కువగానే ఉంది కాబట్టి నేను కూడా సేమ్ అదే షోల్డర్ని మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి టేప్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా 2.5 ఇంచ్ షోల్డర్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు నెక్స్ట్ ముందే కట్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఖర్చు లైన్ మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ షేప్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. లేదు నార్మల్గా మేము స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకునే వాళ్ళు ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచే షేప్స్ అనేది మార్క్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. హై నెక్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎక్కువ డీప్ తీసుకోవడం లేదు, ఎందుకంటే అగైన్ మనం కింద ఇంకొక కీ హోల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. చూడండి, ఇప్పుడు ఈ మార్జిన్ అనేది ఎండ్ అయిన తర్వాత నేను 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు దగ్గర నుంచి వదిలేసి మీకు ఇక్కడ డీప్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ ఎంతైతే విడ్త్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 4.5 ఉంది కాబట్టి
కింద కూడా ఎగ్జాక్ట్గా 4.5 దగ్గరికి ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ క్రాస్ స్కేల్ని యూజ్ చేసుకొని చూడండి, మనకి ఇక్కడ ఈ పాయింట్ మనకి ఇది ఎక్కడైతే పర్ఫెక్ట్గా మీట్ అవుతున్నాయి అనిపిస్తే అక్కడికి ఇలా నీట్గా రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. సో ఇలా నీట్గా బోర్డ్ షేప్ని డ్రా చేసుకోండి. మనము ఈ ఆర్మ్ డౌన్ని మార్క్ చేసుకున్నాం. ఈ ఆర్మ్ డౌన్ని మార్క్ చేసుకోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. మీ ఆర్మ్ రౌండ్ అంటే మీ చంక రౌండ్ ఎంత ఉంటే ఆ చంక రౌండ్ డివైడెడ్ బై 2 చేసుకున్న తర్వాత ఆ వచ్చిన దానికి -1 చేసి మనం ఈ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది జస్ట్ మనం హై నెక్స్కి మాత్రమే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. డీప్ నెక్ బ్లౌజ్కి ఈ ఫార్ములా అనేది యూజ్ అవ్వదు అనమాట. సో చాలామంది ఈ వీడియో చేసిన తర్వాత కూడా అడిగే మోస్ట్ క్వశ్చన్స్ ఈ ఫార్ములాస్ ఇంకా వేరే బ్లౌజ్ కూడా వాడచ్చు అని అడుగుతారు. సో అందుకే ఇక్కడ నేను క్లియర్ ఆఫ్ చేస్తున్నాను. ఇక మనకి చంక రౌండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 16 ఇంచెస్ అయితే ఉంది. సో ఈ 16 ఇంచెస్లో ఇప్పుడు ఎగ్జాక్ట్ హాఫ్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ హాఫ్ వచ్చేసి 8 ఇంచెస్. సో 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఆ 8 ఇంచెస్లో -1 చేసుకుంటే మనం ఇక్కడ చంక డౌన్ ఎంత దింపాలి? 7 ఇంచెస్ దింపాలి. సో టేప్ని ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకోండి. చూడండి, ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని 7 ఇంచెస్ దగ్గరికి ఫస్ట్ ఇలా డౌన్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత 7 ఇంచెస్ కాబట్టి సేమ్ ఇంకొంచెం డిస్టెన్స్లో కూడా ఇలా 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా నీట్గా ఎల్ షేప్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇది మనకి హై నెక్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీగా షోల్డర్ అనేది డౌన్ చేయాలి. డీప్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ అనేది డౌన్ చేయాలి, ఎందుకంటే షోల్డర్ అనేది తక్కువగా తీసుకుంటాం. కానీ హై నెక్ బ్లౌజెస్కి మన షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత తీసుకుంటున్నాం. సో మన షోల్డర్స్ అనేవి ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా ఉండవు. ఎప్పుడు కూడా నెక్ దగ్గర నుంచి ఇలా భుజం మీదకి ఇలా క్రాస్ ఉంటాయి అనమాట. సో కంప్లీట్ క్లాత్ మొత్తాన్ని మనం ఇలా తీసుకుంటే ఇక్కడ మనము షోల్డర్ అనేది డౌన్ చేయలేదనుకోండి, ఆ క్లాత్ అనేది మనకి ఇక్కడ భుజం మీద ఎక్సెస్ అయిపోయి మనకి పైకి లేచుకున్నట్టుగా ఉంటుంది అనమాట. సో అలా ఉండకుండా మనకి పర్ఫెక్ట్గా షోల్డర్ మీద ఇలా ఫాల్ అవ్వాలి క్లాత్ అంటే కంపల్సరీగా ఇక్కడ షోల్డర్ అనేది మైనస్ చేయాలి. సో హై నెక్ బ్లౌజెస్కి మనము 0.75 డౌన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ప్లేస్ చేసుకొని 0.75 అనేది ఇలా డౌన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ డౌన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో అలాగే ఇక్కడ నెక్ పాయింట్ ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనము చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకున్నాం, తర్వాత దాన్ని వేస్ట్ చేసుకొని ఈ రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఎంత ఉంది? 34 ఇంచెస్ అయితే ఉంది. సో 34 ఇంచెస్లో 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. 4వ భాగం ఎందుకు మార్క్ చేసుకోవాలంటే మనము ఫోల్డింగ్ మీద మార్క్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి, కంప్లీట్గా 4 పార్ట్స్ ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తున్నాం. సో ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఇంచెస్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ టేప్లో చూపిస్తున్న విధంగా 34 ఇంచెస్ దగ్గరికి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోండి. అగైన్ ఈ ఫోల్డింగ్ తీసుకొచ్చేసి అగైన్ 34 ఇంచెస్ దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా అయితే వచ్చేసింది కదా. సో టేప్ని ఇక్కడ నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకొని చూడండి ఎగ్జాక్ట్గా మనము చెస్ట్ పాయింట్ని అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇవి మనకి బాడీ మెజర్మెంట్స్ కాబట్టి కంపల్సరీగా లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో లూజింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ 1 ఇంచ్ దగ్గరగా నీట్గా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ లూజింగ్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు టేప్ని ఇక్కడ నుంచి ఇలా ప్లేస్ చేసుకొని మీకు ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్క్ చేసుకొని 1.5 నుంచి 2 ఇంచ్ వరకు. సో 2 ఇంచ్ కంటే ఎక్కువ ఎక్స్ట్రా మార్జిన్ అయితే అవసరం లేదు. మనకి క్లాత్ అనేది ఇక్కడ సైడ్స్లో ఎక్సెస్ అయిపోయి అన్కంఫర్ట్ ఉంటుంది, అలాగే ఆ ఖర్చు అనేది బయట కనిపిస్తూ ఉంటుంది. సో 2 ఇంచ్ కంటే ఎక్కువ మార్జిన్ అయితే అవసరం లేదు. చంక రౌండ్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఏదైతే డౌన్ మార్క్ చేసుకున్నామో ఈ డౌన్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ దీన్ని ఇలా ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీదకి ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ పాయింట్ మనకి ఫ్రెంచ్ కర్వ్లో ఎక్కడైతే సెట్ అవుతున్నాయి అనిపిస్తే అక్కడికి ఇలా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి మనం. చూడండి ఇలా నీట్గా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. కిందికి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. సో ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్ చంక రౌండ్. ఇక్కడ మనకి నడుము కొలత వచ్చేసి 29 ఇంచులు. 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.25. సో 7 ఇంచెస్ తర్వాత 2 లైన్స్ అనమాట. సో ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్ చేసేదానికి నేను డాట్ పాయింట్స్ అయితే ఏం వేయడం లేదు. సో ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము మార్జిన్ 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాము కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్జిన్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనం డాట్ పాయింట్స్ వేయకుండా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది మనకి
సైజ్ అనేది కొంచెం మీడియం సైజ్ కదా, సో మనకి బ్యాక్ పార్ట్లో ఫ్లాట్గానే ఉంటుంది అనమాట. సో మనకి సైజ్ పెరిగే కొద్దీ బ్యాక్ పార్ట్లో కొంచెం బౌన్స్ అవుతూ ఉంటుంది, అంటే పైకి ఉబ్బుకొని ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మాత్రమే డాట్ పాయింట్స్ వేసుకోవాలి కంపల్సరీ. సో మనకి అప్ టు ఫ్లాట్గా ఉన్నంత వరకు బ్యాక్ పార్ట్లో డాట్ పాయింట్స్ అనేటివి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మళ్ళీ మీరు మీ సైజ్ అనేది హెవీగా ఉంటే మీరు డాట్ పాయింట్స్ కోసం అగైన్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు అనేది తీసుకోండి. మనకి ఇప్పుడు కావాల్సిన పర్ఫెక్ట్ చెస్ట్ మెజర్మెంట్ ఇది కాదు, ఏదైతే మనం లూజింగ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామో అది మనకి పర్ఫెక్ట్ చెస్ట్, అలాగే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ నడుము కొలత. సో ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము డాట్ పాయింట్ వేస్తే కొంచెం క్లాత్ అనేది ఇలా కొంచెం క్రాస్ అవుతుంది కదా మనకి. సో మనం ఇక్కడ డాట్ పాయింట్ వేయడం లేదు కాబట్టి ఇది కూడా కొంచెం పావించ్ అనేది క్రాస్ అవ్వాలి కాబట్టి, అంటే ఫిట్టింగ్ కోసం కంపల్సరీగా ఒక పావించ్ అనేది ఇలా క్రాస్ అయితేనే మనకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం డాట్ పాయింట్ వేయలేదు కాబట్టి డాట్ పాయింట్ వేసిన తర్వాత ఎలా అయితే లుక్ ఉంటుందో సేమ్ అలాగే మనకి రావాలి కాబట్టి చూడండి, ఇక్కడ మనకి సైడ్ ఫిట్టింగ్ లైన్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఖర్చుతో కలిపి ఇక్కడ కింద ఒక పావించ్ అనేది మార్క్ చేసుకోవాలంటే ఏదైనా 1 ఇంచ్ తర్వాత 2 లైన్స్. సో ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత 4 షీట్ లాంటిది ఇలాంటి పేపర్ ఒకటి తీసేసుకొని చూడండి, మనకి ఇక్కడ ఏదైతే పాయింట్ మార్క్ చేసుకున్నామో ఆ పాయింట్ మనకి ఈ సైడ్ ఫిట్టింగ్ లైన్ పాయింట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంత అయితే కిందికి క్రాస్ అయిందో ఆ క్రాస్ పాయింట్ని ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, క్లాత్ అనేది క్రాస్ అవుతుంది అనమాట. సో అందుకోసమే నేను కింద ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వదిలేయమని చెప్పాను. సో ఇలా నీట్గా మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి పాయింట్ లాగా ఉండకూడదు కాబట్టి చూడండి, దీన్ని ఇలా కొంచెం అనేది ఇలా రౌండ్గా చేస్తున్నాం అనమాట. సెక్షన్ అనేది కొంచెం క్రాస్ అయింది. సో దీన్ని కూడా మనము ఇలాంటి పేపర్ని ఒకటి యూజ్ చేసుకొని చూడండి, మనకి ఇక్కడ పర్ఫెక్ట్ సైడ్ ఫిట్టింగ్ లైన్ ఇది చూసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే క్రాస్ అయిందో అంతా మీరు మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్. సో ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం మనకి కటింగ్లోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు కీ హోల్ని ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను. ఇక నేను కీ హోల్ వచ్చేసి ఇప్పుడు మనం బోట్ షేప్ని ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి 1 ఇంచ్ అనేది వదిలేసేయాలి. ఈ 1 ఇంచ్ వదిలేసిన తర్వాత మనం ప్యాటర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా 1 ఇంచ్ వరకు ఫస్ట్ ఒక పాయింట్ మార్క్ చేసుకుని మీరు రెగ్యులర్గా ఎంత డీప్ వాడతారో అంత డీప్ని మార్క్ చేసుకోవాలి. ఇక నేను రెగ్యులర్గా 5 ఇంచెస్ డీప్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి చూడండి, ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకొని 5 ఇంచెస్ దగ్గరికి ఫస్ట్ ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. రాడ్ ఎంత పెట్టుకోవాలంటే చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. మనకి ఇక్కడ 5.75 ఉంది. సో 5.75 దగ్గరికి ఇలా టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, హాఫ్ అనేది వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా. చూడండి, మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక 1 పాయింట్ తక్కువ 3 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనము బ్రాడ్ ఎంత తీసుకోవాలి, 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో మీరు ఇక్కడ డీప్ పెట్టుకునే దాన్ని బట్టి ఇక్కడ బ్రాడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ బ్రాడ్ వచ్చేసి కింద వచ్చేసి 3 ఇంచెస్ 4 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో చూసుకోండి. ఆ లెంత్లో ఎగ్జాక్ట్ హాఫ్ విడ్త్ని మీరు మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫస్ట్ ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్ ఫిట్టింగ్ లైన్ చూసుకోవాలి. చూడండి, ఈ సైడ్ ఫిట్టింగ్ లైన్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్ హాఫ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఫస్ట్ మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా నేను చూపిస్తున్న విధంగా క్రాస్ లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే డిజైన్కి సో ఇలా ఫస్ట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ ఎంత డీప్ వాడతారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో తక్కువ డీప్ వాడుతున్నారు అనుకోండి, చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి కర్వ్ అనేది ఇక్కడికి ఫినిష్ అవుతుంది అనమాట. సో మీరు ఒకవేళ ఎక్కువగా బ్రాడ్ యూస్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు మనం మార్క్ చేసుకునే డిజైన్కి. ఒకవేళ మీరు తక్కువగా డీప్ వాడతారు అనుకోండి, చూడండి ఇక్కడ నుంచి స్కేల్ని సెట్ చేసుకొని ఇలా అయినా కూడా మార్క్ చేసుకోవచ్చు. సో మీరు ఎంత డీప్ వాడుతున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం ఇలానే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, కొంచెం ఇక్కడ బ్రాడ్ తీసేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా షేప్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ స్కాలప్ డిజైన్ని క్యాన్వాస్ పేపర్ మీద ఎలా మార్క్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. మనము ఇక్కడ ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత మనము మన చంక రౌండ్కి ఈ డౌన్ అనేది మ్యాచ్ అయిందో లేదో కంపల్సరీగా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసం ఫస్ట్ ఖర్చు అనేది ఇలా మార్క్ చేసేసుకోవాలి. మీరు ఎంత మార్జిన్తో స్టిచ్ చేస్తే అంత మార్జిన్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే మార్జిన్తో స్టిచ్ చేస్తామో అక్కడ మాత్రమే చంక రౌండ్ అనేది చూసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకున్నాం కాబట్టి సేమ్ 1/2 ఇంచ్ మార్జిన్తో చూడండి ఇలా టేప్ని ఇలా కొంచెంగా ఇలా టర్న్ చేసుకుంటూ మనం చంక రౌండ్ అనేది చూసుకోవాలి.
చూడండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఉంది, 7.3 లైన్స్ అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ చంకరం ఎంత రావాలి, 8 ఇంచెస్ అయితే రావాలి. సో ఇక్కడ మనకి ఎంత ఉంది తక్కువ, చూడండి 8 ఇంచెస్కి మనకి ఎంత తక్కువ ఉంది, 6 లైన్స్ అనేది తక్కువ వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఏదైతే డౌన్ మార్క్ చేసుకున్నామో ఆ డౌన్ దగ్గర నుంచి 6 లైన్స్ అనేది మార్క్ చేసుకోవాలి కిందికి. ఎందుకంటే మనకి ఈ ఫార్ములాస్ అనేటివి చాలా మందికి సెట్ అవుతాయి, కానీ కొంతమందికి సెట్ అవ్వవు. సో సెట్ అవ్వనప్పుడు కంపల్సరీగా మనము ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా మార్క్ చేసి కట్ చేసుకోకూడదు. ఈ ఫార్ములాస్ అనేవి మనకి ఒక అందాజు ఎంత దించాలి అనే దానికోసం ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 6 లైన్స్ అనేది కిందకి ఇలా డౌన్ని మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ ఫస్ట్ ఒక ఎల్ షేప్ని అయితే మార్క్ చేసుకున్నాం. ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా రౌండ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చంకరౌండ్ అయితే కొలుచుకుందాం. చూడండి టేప్ని ఇక్కడ నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని చూడండి ఇలా టేప్ని కొంచెంగా మనము ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడనే ఇలా కొంచెంగా టర్న్ చేసుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇది మనకి పర్ఫెక్ట్ ఆర్మ్ డోర్ అనమాట. వచ్చిన ఆర్మ్ హోల్ కంటే తక్కువ అయిందనుకోండి కిందికి మార్క్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాల్సిన ఆర్మ్ హోల్ కంటే పెద్దగా అయిందనుకోండి అప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మీకు ఎంత అయితే పెద్దగా అయిందో అంత పైకి మార్క్ చేసుకొని రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అగైన్ మనము ఇక్కడ A4 షీట్ని యూజ్ చేసుకొని ఈ సైడ్ ఫిట్టింగ్ లైన్కి ఎక్కడైతే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకుందాం. వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. చూడండి ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే క్రాస్గా మార్క్ చేసుకున్నామో అక్కడ కట్ చేసేసుకోండి. నేను మెయిన్ క్లాత్ మీద స్కాలప్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా మార్జిన్ తీసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే క్రాస్గా మార్క్ చేసుకున్నామో సేమ్ దాన్ని మాత్రమే నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇక్కడ మనం ఏదైతే ఇలా రౌండ్ షేప్ని మార్క్ చేసుకున్నామో దాన్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఇలా ఉంటుంది డిజైన్. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. కానీ ఇలా మనకి పేపర్ అనేది కదులుతుంది అనుకున్న వాళ్ళు ఇలా బేబీ పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసుకోండి. ఇక్కడ నేను ఓపెన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్, దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు బ్యాక్ క్లోజ్డ్ అనుకోండి ఈ మార్జిన్ అనేది అవసరం లేదు. అలాగే మీరు ఫోల్డింగ్ సైడ్ వైపు నుంచి మాత్రమే కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ వైపుకి కట్ చేసుకోకూడదు. మీకు చూడండి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని దీనికి మనకి స్కాలప్ డిజైన్ వస్తుంది కాబట్టి దీనికి నేను 1.25 మార్జిన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనము జస్ట్ ఈ స్కాలప్ డిజైన్ దీని మీద ఓవర్లాప్ చేస్తాం కాబట్టి దీనికి మనకి ఎక్కువ మార్జిన్ అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉంటే సరిపోతుంది. అలాగే నెక్ దగ్గర కూడా మార్జిన్ కావాలి, ఎందుకంటే మనం ఎంతైతే డీప్ కావాలో ఎగ్జాక్ట్ కట్ అయితే కట్ చేసుకున్నాం కదా. సో మనకి దానికి మార్జిన్ అనేది పెట్టుకోలేదు. సో మార్జిన్ అనేది పెట్టుకోకుండా డైరెక్ట్ ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనం మార్క్ చేసుకున్న డీప్ కంటే ఇంకా ఎక్కువ డీప్ అయిపోతుంది అనమాట. సో కంపల్సరీగా దీనికి కూడా మార్జిన్ మీరు ఎంత మార్జిన్ అయితే తీసుకుంటారో అంత మార్జిన్ మార్క్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నాను. చూడండి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కంపల్సరీగా ఇక్కడ మనము షోల్డర్ అండ్ నెక్ పార్టీషన్ని కంపల్సరీగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఏదంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకోసం ఇలా నీట్గా మార్క్ చేసేసుకోండి. అలాగే ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా నీట్గా మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి వర్క్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది. సో ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోండి, కానీ మనకి ఇక్కడ లైనింగ్ కంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోండి. కానీ మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కూడా జస్ట్ ఈ పార్ట్కి మాత్రమే మెయిన్ క్లాత్ని కట్ చేసుకోండి. ఈ పార్ట్కి మనము ఆల్రెడీ ఇలా కొంచెము డిఫరెంట్ మోడల్లో డిజైన్ చేస్తున్నాం కాబట్టి దీనికి మనం ముందే కట్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. జస్ట్ దీనికి మాత్రమే మీరు ఈ లైనింగ్ కంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ వైపుకి మనకు ఎటువంటి డిజైన్ అవసరం లేదు కాబట్టి నేను ఇది కార్నర్లో ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎలాగో నాకు బ్యాక్ వచ్చేసి ఓపెన్ కాబట్టి ఒకవేళ మీరు క్లోజ్డ్ అనుకోండి, చూడండి క్లోజ్డ్ సైడ్ వైపుకి నీట్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్నాను. అలాగే మనకి కింద ఇంకొక పార్ట్ వస్తుంది కదా బ్యాక్ పార్ట్లో, దాంట్లో వచ్చేసి ఇక్కడ మనకి డిజైన్లో గోల్డ్ షేడ్ ఉంది
కాబట్టి సో కింద వచ్చేసి నేను ఈ గోల్డ్ షేడ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. సో ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం స్టిచ్ చేసుకోవడానికి కంపల్సరీగా క్యాన్వాస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ వచ్చేసి మనకి 1.75 ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా 1.75 ఉండేలాగా చూసుకొని ఇది కూడా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా చూసుకొని మనం ఫస్ట్ ఈ పేపర్ని పెట్టేసుకొని కట్ చేసుకోండి. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా ఇది మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే లెంత్ కావాలో అంత ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు పేపర్ ఉంది కదా, సో అక్కడ వరకు ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా పేపర్ని ఈ క్లాత్కి కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టేసుకొని చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్స్ అనేది నీట్గా మార్క్ చేసేసుకోండి. ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలాంటిది ఫస్ట్ ఒక చిన్న స్కాలప్ని అయితే రెడీ చేసేసుకోండి. చూడండి, మేము ఎలా పెట్టేసుకున్నామంటే జస్ట్ ఫస్ట్ మనము ఇలా పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నేను ఎగ్జాక్ట్గా 0.75 తీసుకున్నాను. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 0.75 తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి స్కాలపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ బోట్ నెక్ షేప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ నుంచి స్కాలప్ డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పేపర్ని యూజ్ చేసుకొని చూడండి, మనకి ఇక్కడ షేప్ అనేది నెక్ లైన్ ఎండ్ అయింది కాబట్టి చూడండి, ఇక్కడ పేపర్ని ఇక్కడ మనకి అలాగే ఈ లైన్ మీద ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకొని ఇంకా డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి, క్యాన్వాస్ పేపర్ మీదకి పర్ఫెక్ట్గా డిజైన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా పెట్టేసుకొని కంప్లీట్గా డౌన్స్ అనేటివి నీట్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ది ఇంకొకటి మార్క్ చేసుకోవడం ఈజీ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి సేమ్ ఇలా ఇంకొక క్యాన్వాస్ పేపర్ని తీసేసుకొని చూడండి, ఒక దాని మీద ఒకటి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని మనం కింద ఏదైతే మార్కింగ్ ట్రేస్ చేసామో సేమ్ అదే మార్కింగ్ని పైన కూడా ట్రేస్ చేసుకుంటే 2 పార్ట్స్కి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. చూడండి, ఫస్ట్ ఇలా క్యాన్వాస్ పేపర్ మీద రెండింటికి నీట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రెండు ఇలా ఆపోజిట్గా వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. మనకి చిన్న చిన్న డాట్స్ ఉండేది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. పేపర్ టైప్ ఉండేది పైకి వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా స్టీమ్ ఐరన్ అయితే చేసుకోవాలి. క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ మనకి ఒరిజినల్ వచ్చేసి మనకి కనిపించేలాగా పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపు కొనేలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ మీద ఈ బక్రం వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్గా రైట్ సైడ్ వచ్చేసి పై కనిపించేలాగా పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్ కిందికి అగైన్ మనకి లైనింగ్ మీద బక్రం ఉండేలాగా చూసుకోవాలి. ఇలా నీట్గా క్యాన్వాస్ పేపర్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక పార్ట్ తీసేసుకొని ఫస్ట్ మనం ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీద మనం స్కాలప్ ఏదైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే మార్కింగ్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్ పక్కన ఒక పావించ్ ఉండేలాగా చూసుకొని ఈ ఎక్సెస్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి కంప్లీట్గా. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా రౌండ్ దగ్గర ఇలా మనకి థ్రెడ్ కట్ కాకుండా నీట్గా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ స్కాలప్ దగ్గర కూడా ఇక్కడ షార్ట్ పాయింట్స్ దగ్గర అన్నీ నీట్గా ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెన్స్ అన్నిటిని తీసేసి దీన్ని మనం రైట్ సైడ్ వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూడండి, టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ స్కాలప్ దగ్గర నీట్గా తిరగలేదు అనుకో, ఇలా ఒకసారి నీట్గా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసేసిన తర్వాత మనం దీని మీద మెయిన్ స్టిచ్ వేయకూడదు. మెయిన్ స్టిచ్ వేస్తేనే మనకి ఆడ్గా కనిపిస్తుంది అనమాట. సో నీట్గా ఒకసారి స్టీమ్ ఐరన్ చేసేసుకొని చూడండి, మనము ఇక్కడ ఏం స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. జస్ట్ నీట్గా ఐరన్ చేసేసుకొని ఇక్కడ మనకి లైనింగ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ కట్ టు కట్ నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి. సేమ్ అలాగే ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసుకొని ఇక్కడ వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి చూపించడం లేదు. చూడండి, నేను ఆల్రెడీ ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసేసాను. చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. 2 పార్ట్స్ మనకి ఈక్వల్గా ఎగ్జాక్ట్గా వచ్చేసాయి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసేసుకోండి. బాటమ్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఆల్రెడీ నేను చెప్పాను కదా గోల్డ్ షేడ్లో అయితే డిజైన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ లైనింగ్ క్లాత్ కంటే కింద అండ్ పైన ఒక పావించ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్జిన్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి మనము డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, అంటే కంప్లీట్గా ఈ గోల్డ్ కలర్ క్లాత్ తీసేసుకొని చూడండి, కింద ఖర్చు కోసం వచ్చేసి ఒక 2 ఇంచులు అనేది వదిలేసిన తర్వాత ఇక్కడ నేను 1 ఇంచు మార్జిన్తో కంప్లీట్గా ఇలా లైన్స్ అనేటివి కంప్లీట్గా మార్కింగ్ చేసేసుకున్నాను క్లాత్ మొత్తానికి. చూడండి, ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి ఇప్పుడు మనం ఏదైతే లైన్ మార్క్ చేసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్ ఆ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఒక 1 పాయింట్ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ని అయితే యూజ్ చేయాలి, లేకంటే చాలా ఆడ్గా అనిపిస్తుంది. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు 2 ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా స్ట్రైట్గా ఉండేది వచ్చేసి హుక్స్, ఇలా క్రాస్గా ఉండేది వచ్చేసి సైడ్ జాయింట్. సో చూసుకొని పెట్టేసుకోండి, లేదంటే టోటల్గా ప్రాబ్లం అయిపోతుంది. సో చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకొక సైడ్ వైపు కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నీట్గా స్టీమ్ ఐరన్ చేసుకోండి. ఇలా నీట్గా ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత చూడండి దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము నీట్ ఫినిషింగ్ వచ్చేసి పై కనిపించేలాగా పెట్టేసుకోండి. దాని మీద వచ్చేసి లైనింగ్ పెట్టేసుకోండి. రాంగ్ సైడ్ వచ్చేసి మనకి కింది వైపు ఉండేలాగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఇక్కడ నెక్ లైన్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అలాగే ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం కదా, సేమ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసేసేయండి రెండింటికి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్సెస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి నీట్గా కట్ పెట్టేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనం రౌండ్ తిరిగినప్పుడు చాలా నీట్గా తిరుగుతుంది. సో కంపల్సరీగా కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని ఇక్కడ లోపల సైడ్ వైపు నుంచి ఇక్కడ బయట సైడ్ వైపుకు నీట్గా టర్న్ చేసుకోవాలి. అంటే ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ లైన్ దగ్గర స్టిచ్చింగ్ ఏం చేయొద్దు, జస్ట్ నీట్గా ఫస్ట్ ఐరన్ చేసేసుకొని జస్ట్ కింద నడుము దగ్గర మాత్రమే ఒక మెయిన్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించడం లేదు. చూడండి ఇలా 2 పార్ట్స్ని రెండింటిని రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత చూడండి ఒకదాని మీద ఇలా నీట్గా ఓవర్లాప్ చేసుకొని మనకి సైడ్స్ కానీ ఇవి కానీ పర్ఫెక్ట్గా ఉండేలాగా నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా 2 పార్ట్స్ని రెడీ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా అపోజిట్గా వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసుకొని మనం ఏదైతే స్టిచ్ చేసుకున్నామో టాప్ పార్ట్ చూడండి అవి 2 తీసేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్. చూడండి ఇక్కడ మనము కటింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే వదులుకున్నాము. సో ఆ 1/2 ఇంచ్ అనేది మనకి స్టిచెస్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనము ఇది ఎలా ఓవర్లాప్ చేయాలంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి చిన్న చిన్న కట్స్ వచ్చాయి కదా, ఈ కట్స్ అనేటివి పర్ఫెక్ట్గా చూడండి దీని మీద ఈ కట్స్ అనేటివి ఇలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. జస్ట్ ఒక్క 1 పాయింట్ డిస్టెన్స్లో ఉండాలి ఇవి. చూడండి ఇలా నీట్గా చూడండి ఈ కార్నర్ అనేది ఇలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసేసుకొని చూడండి ఇలా మనకి 1 పాయింట్ అనేది ఇలా లోపలికి మనకి ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేలాగా పెట్టేసుకొని మనకి స్కాలప్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మాత్రమే, ఇక్కడ ఏం అవసరం లేదు, ఇక్కడ ఏం స్టిచ్ వేయాల్సిన పని లేదు. ఫస్ట్ నీట్గా 2 పార్ట్స్ని ఇలా ఈక్వల్గా ప్లేస్ చేసుకోండి. నీట్గా చూడండి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ని ఇలా నీట్గా పర్ఫెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. డిజైన్ కూడా పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా 2 ఆపోజిట్గా పెట్టేసుకొని చూడండి మనకి ఇవి కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ హుక్స్ అండ్ కాజా కూడా ఇలా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి ఫస్ట్. చూడండి ఇలా నీట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీద ఇవి ఓవర్లాప్ చేసేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చూడండి ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసుకోండి. చూడండి 2 పార్ట్స్ని అయితే ఇలా నీట్గా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము హుక్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా 3 ఇంచెస్ పెడుతుండే క్లాత్ని ఒకటి తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటున్నాను. ఇక్కడ పైన నేను 1/2 ఇంచ్ అనేది వదిలేస్తున్నాను. ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకొట్టుకోవడానికి కింద మార్జిన్. సో ఇక్కడ నేను ఫస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్ ఒకటి, 1/4 ఇంచ్ మార్జిన్ ఒకటి వేసుకున్నాను కదా. సో ఫస్ట్ మనము 1/4 ఇంచ్ మార్జిన్తో మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి జస్ట్ నేను ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్తో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. చూడండి నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్సెస్ ఉండే క్లాత్ని తీసేయండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ కట్ వచ్చేసి రైట్ సైడ్ వైపుకి ఉండేలాగా చూసుకొని దీన్ని ఇలా ముందరికి ర్యాప్ చేసుకొని దీని మీద మనం లైనింగ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడికి ఒక ఫోల్డ్ చేసుకొని చూడండి
మనం ఇక్కడ ఎంత మార్జిన్ తీసుకున్నాము, 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా. సో 1/2 ఇంచ్ మార్జిన్ వరకు ఇలా ముందరికి ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ ఖర్చు అనేది ఇలా లోపలికి పెట్టేసుకొని ఫస్ట్ ఇలా ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఇలా రఫ్ స్టిచ్ చేసేసుకొని అగైన్ ఈ ఖర్చుని కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి హుక్స్ అనేటివి ఇక్కడ వస్తాయి కదా. సో మనము హుక్స్ బ్యాక్ హుక్స్ పెట్టుకున్నప్పుడు పైకి కిందికి లేచినప్పుడు కానీ మనకి విచ్చుకపోయినప్పుడు లైనింగ్ క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంకొక సైడ్ది. సో అలా విచ్చుకపోకుండా ఉండడం కోసం ఇలా ఒకసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు కాజాను కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకుందాం. చూడండి కాజాని స్టిచ్ చేసుకునేటప్పుడు జస్ట్ సింగిల్ ఫోల్డ్ మీదని ఫస్ట్ మనం 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. దీనికి కూడా పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేయండి. చూడండి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసిన తర్వాత ఇది మనం రైట్ సైడ్ వరకు టర్న్ చేసుకొని చూడండి ఫస్ట్ ఇది ఇక్కడ వరకు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం 1/2 ఇంచ్ మార్జిన్ మీదకి ఇది క్లాత్ అనేది ఇలా ముందరికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ మార్జిన్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ కంప్లీట్ ఎక్సెస్ని అంతా ఇలా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ మార్జిన్ మీదకి ఇలా నీట్గా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ స్టిచ్ చేసేసుకొని అగైన్ ఈ ఖర్చు మొత్తాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ మార్జిన్ వరకు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్తో చూడండి చాలామంది హుక్స్ స్టిచ్ చేసేటప్పుడుగా చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇవి ఏదైతే 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నామో ఇక్కడ మిడిల్లో స్టిచ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ మిడిల్లో స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి హుక్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో మనము ఎక్కువగా ప్రెషర్ పడినప్పుడు ఆ కుట్టు ఇక్కడ మనము హుక్స్ పెట్టుకుంటాం కదా. సో అది ఇలా విచ్చుకపోతుంది అనమాట. ఈ లైనింగ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే హుక్స్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా. సో ఇక్కడ మాత్రమే హుక్స్ అనేటివి కాజా అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి హుక్స్ అనేవి ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ మనం ఏదైతే లైనింగ్ ఎండ్ అయిందో ఇక్కడ హుక్ స్టిచ్ చేసుకోవాలి. సో ఈ హుక్ అనేది ఇక్కడ మనం వేసిన కాజా మీదకి ఇలా సెట్ అయినప్పుడు మనం ఇలా మనకి కొంచెం 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఇలా పైకి ఉంటుంది కదా. సో మనం కొంచెం ఎక్సెస్గా ఇలా స్ట్రెచ్ అయినా కూడా ఈ లైనింగ్ అనేది విజిబుల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి బ్యాక్ పార్ట్ ఫైనల్ లుక్ అయితే చూద్దాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే టర్న్ అవుట్ అయింది కదా. సో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.